నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అద్భుతమైన అతిపెద్ద ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. అదే మన భారతదేశ పర్యావరణ వ్యవస్థ. అపారమైన వృక్షజాలం నుండి ఆకట్టుకునే జంతుజాలం వరకు ఈ ఉపఖండం ఒక అద్భుతమైన జీవవైవిధ్యానికి నిలయం. ఇది కేవలం మన భౌగోళిక చరిత్ర మాత్రమే కాదు, అడుగడుగునా మనల్ని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన ప్రాణశక్తికి సంబంధించిన కథ. సరే, నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఈ సంఖ్యను గమనిద్దాం. 90,000. అవును, అక్షరాల 90,000 జంతుజాతులు. మన దేశం ఇన్ని రకాల జంతువులకు ఆవాసంగా ఉంది. ఈ ఒక్క సంఖ్య చాలు ఈ ఉపఖండపు జీవవైవిధ్యం ఎంత విస్తృతమైనదో, ఎంత అద్భుతమైనదో మనకు స్పష్టంగా అర్థం కావడానికి. ప్రపంచం మొత్తంలో ఇంతటి వైవిధ్యం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ ప్రయాణంలో మనమేమేం చూడబోతున్నామో ఒక్కసారి త్వరగా చూద్దాం. ఈ పర్యావరణ వ్యవస్థను స్థూలంగా, సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి ఒక 5 అడుగులు వేద్దాం. అద్భుతమైన జీవవైవిధ్యం, భూభాగాన్ని మార్చే శక్తులు, 5 ప్రధాన జీవమండలాలు, వన్యప్రాణుల సంపద మరియు చివరిగా ప్రకృతి ఔషధశాల. మొదటి విభాగం, భారతదేశీయ అద్భుతమైన జీవవైవిధ్యం. ప్రపంచ స్థాయిలో ఇదొక దిగ్గజం. ఇక్కడి సంఖ్యలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఏకంగా 47,000 వృక్షజాతులు మన దగ్గరున్నాయి. అంటే ప్రపంచంలో 10వ స్థానం, ఆసియాలో 4వ స్థానమన్నమాట. అంతేకాదు, ప్రపంచంలోని మొత్తం పుష్పించే మొక్కలలో 6%, అంటే దాదాపు 15,000 జాతులు ఇక్కడే ఉన్నాయి. దీంతోపాటు మనం ముందే అనుకున్న 90,000 జంతుజాతులు, విస్తృతమైన స్వచ్ఛమైన నదీజలాల మరియు సముద్రపు చేపల రకాలు, కోకొల్లలు. ఈ విశేషమైన వైవిధ్యమే మనల్ని ప్రపంచంలోని 12 మెగా బయోడైవర్సిటీ దేశాల్లో ఒకటిగా సగర్వంగా నిలబెడుతోంది. ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. అసలు భూభాగాన్ని మార్చే శక్తులేంటి? ఏ మొక్కలు ఎక్కడ, ఎందుకు పెరుగుతాయి? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అసలు ఏ చెట్టు ఎక్కడ పెరగాలి అనేది అక్కడి భౌగోళిక స్వరూపానికి, వాతావరణానికి మధ్య జరిగే ఒక అనుసంధానం మీద ఆధారపడి ఉంటుంది. పర్వత భూభాగం లేదా ఇసుకతో కూడిన నేలలున్నాయనుకోండి, అవి వర్షపాతం, ఉష్ణోగ్రతతో ఎలా కలిసి పనిచేస్తున్నాయో అనేది ఏ ప్రాంతంలో ఎలాంటి వృక్ష సంపద ఉండాలో ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, ఎడారి ఇసుక నేలలు వేడిగా ఉండే వాతావరణంతో కలిసినప్పుడు అక్కడ ముళ్లపొదలు పుట్టుకొస్తాయి. ఇదొక సహజ ప్రక్రియ. ఈ ప్రకృతి లాజిక్తోనే మనం మూడో విభాగంలోకి అడుగుపెడదాం. అదే మన 5 ప్రధాన జీవమండలాలు, ఒక భౌగోళిక పర్యటన. ఈ పట్టిక మన విశ్లేషణ మొత్తానికి ఒక అద్భుతమైన గైడ్ లాంటిది. వర్షపాతం ఎలా ఈ 5 అడవులను నేరుగా డిసైడ్ చేస్తుందో గమనిద్దాం. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉంటే ఏడాది పొడవునా పచ్చగా ఉండే దట్టమైన సతతహరిత అడవులు ఉంటాయి. 70 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే మనకు బాగా తెలిసిన ఆకురాల్చు అడవులు కనిపిస్తాయి. అదే వర్షపాతం 70 సెంటీమీటర్ల కంటే తక్కువైతే లోతైన వేర్లుండే ముళ్ల అడవులుంటాయి. ఇక పర్వత అడవులు ఎత్తును బట్టి మారిపోతుంటాయి. మడ అడవులు సముద్రపు అలల ప్రభావంతో నదీ తీర ప్రాంత డెల్టాలలో మాత్రమే పెరుగుతాయి. భౌగోళికంగా చూసుకుంటే ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న సతతహరిత వర్షారణ్యాలు సముద్ర తీర ప్రాంతాలను, ద్వీపాలను అత్తుకుని ఉండటం గమనించవచ్చు. అదే సమయంలో మధ్య మరియు పశ్చిమ ప్రాంతాలకు వచ్చేసరికి లేత రంగులో మైదానాలు, ఎడారులు విస్తరించి ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ వాతావరణ వ్యత్యాసం ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ఒకవైపు ఏకంగా 60 మీటర్ల ఎత్తు వరకు సూర్యరశ్మి కోసం పోటీపడుతూ పెరిగే దట్టమైన అడవులుంటే, మరోవైపు చుక్క నీటి కోసం అల్లాడే అత్యంత కఠినమైన పరిస్థితుల్లో అక్కడక్కడ పెరిగే కాక్టస్ లాంటి ముళ్లపొదలు ఉంటాయి. ఇది ప్రకృతిలోని 2 భిన్నమైన రూపాలు. అసలు ఈ ముళ్ల అడవులల్లో మొక్కలెలా బతుకుతాయో తెలిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కేవలం 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతమున్న ఈ ప్రదేశాలలో అట్టడుగనున్న తేమను పీల్చుకోవడానికి నేలలోకి అతి లోతుగా చొచ్చుకుపోయే పొడవైన వేర్లు, దొరికిన ఆ కొద్దిపాటి నీటిని దాచుకోవడానికి మందపాటి కాండాలు, నీరు ఆవిరైపోకుండా ఆపడానికి మందంగా, చిన్నగా ఉండే ఆకులు ఉంటాయి. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన మనుగడ వ్యూహం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పర్వత ప్రాంతాలకు వెళ్తున్న కొద్దీ కేవలం ఎత్తు పెరగడం వల్లే చెట్ల ఆకృతి పూర్తిగా మారిపోవడం గమనించవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే, భూమధ్యరేఖ ఉష్ణమండల ప్రాంతం నుండి అత్యంత చల్లగా ఉండే టండ్రా ప్రాంతానికి ప్రయాణిస్తున్నప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులన్నీ కేవలం ఒక పర్వతం ఎక్కుతున్నప్పుడే మినీస్కేల్లో మనకు అనుభవంలోకి వస్తాయి. ఇక డెల్టా ప్రాంతాలకొస్తే గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల దగ్గర సముద్రపు అలల మధ్య ఉప్పు నీటిలో తమ సంక్లిష్టమైన వేర్లను ముంచి పెరిగే అద్భుతమైన మడ అడవులు కనిపిస్తాయి. ముఖ్యంగా సుందర్బన్స్ ప్రాంతంలో పెరిగే సుందరి చెట్లు ఇక్కడే ఉంటాయి. పడవలు, కలప కోసం వాడే అత్యంత దృఢమైన కలపను ఇవి అందిస్తాయి. మనం చెట్ల నుండి ఇప్పుడు పక్షులు, జంతువుల వైపు మల్లుదాం. 4వ విభాగం, భారతదేశ వన్యప్రాణుల సంపద, ఆ అడవి నివాసులు. వన్యప్రాణుల విషయంలో ఒక అద్భుతమైన వాస్తవం ఏమిటంటే, ప్రపంచం మొత్తంలో పులులు మరియు సింహాలు రెండో సహజంగా జీవిస్తున్న ఏకైక దేశం మనదే. గుజరాత్లోని గిర్ అడవి ఆసియాటిక్ సింహాలకు ఈ భూమిపై మిగిలి ఉన్న ఏకైక సహజ ఆవాసంగా నిలుస్తోంది. ప్రతి జంతువు తన చుట్టూ ఉన్న వాతావరణానికి ఎంత లాయిమిడిపోయిందో చూడండి. అస్సాం చిత్తడి నేలల్లో వంటికొమ్ము ఖడ్గమృగాలుంటే, సుందర్బన్స్ మడాడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్లు రాజసం ఒలకబోస్తుంటాయి. అలాగే మండే థారెడారిలో ఒంటెలు, రాణ్ ఆఫ్ కచ్లో అడలి గాడిదలు, ఇక లడఖ్ గడ్డకట్టే ఎత్తులలో భయంకరమైన చలిని తట్టుకునే యాక్లు, మంచు చిరుతలు. వాతావరణానికి, జంతువులకు ఎంతటి అద్భుతమైన బంధముందో ఇది తెలియజేస్తుంది.
ఇంతటి అద్భుతమైన వాస్తవాలను చూసిన తరువాత సహజంగానే ఒక లోతైన ప్రశ్న తలెత్తుతుంది. కేవలం జంతువుల కోసం మాత్రమే కాకుండా ఈ విభిన్న పర్యావరణ వ్యవస్థలు అసలు మానవ మనుగడకు ఎందుకు అత్యంత కీలకంగా మారాయి? దీనికి సమాధానమే మన 5వ విభాగం, ప్రకృతి ఔషధశాల, మానవ అనుసంధానం. అసలు విషయమేంటంటే, అడవి అంటే కేవలం నివాసం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన సహజ ఫార్మసీ లాంటిది. శతాబ్దాలుగా స్థానిక ప్రజలు ఈ మొక్కలపై ఎంతగా ఆధారపడ్డారో తెలుసా? ప్రపంచంలో కేవలం మన దగ్గర మాత్రమే దొరికే రక్తపోటును నియంత్రించే సర్పగంధ, షుగర్ కంట్రోల్ కోసం వాడే నేరేడు గింజలు, అద్భుతమైన యాంటీబయోటిక్ లక్షణాలున్న వేప, జలుబు దగ్గులను నయం చేసే తులసి, ఇవన్నీ కేవలం వృక్షశాస్త్రం కాదు, ఇవి మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న ఒక ఆరోగ్యబంధం. కానీ ఇక్కడే మనం ఒక చేదు వాస్తవాన్ని కూడా ఒప్పుకోవాలి. మూలాలు అందించిన వాస్తవాల ప్రకారం చూస్తే, మరింత భూమి కోసం, పరిశ్రమల కోసం, వనరుల కోసం వెల్లువెత్తుతున్న మానవ డిమాండ్ ఈ సున్నితమైన పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా ప్రభావితం చేసింది. పరిమితికి మించిన అత్యాశ కారణంగా ఎన్నో వృక్ష, జంతు జాతులు తమ సహజ ఆవాసాలను కోల్పోయి ఏకంగా అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఇది నిరాకరించలేని ఒక వాస్తవం. విశ్లేషణ ముగింపులో మూలాల నుండి సేకరించిన ఒక లోతైన వాక్యాన్ని పరిశీలిద్దాం. వృక్ష సంపద మారినప్పుడు జంతువుల జీవితం కూడా మారుతుంది. ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. మనుషుల అత్యాశ వల్ల ఈ పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటుంది. మనం నివసించే ఈ సహజ ప్రపంచం ఎంత సున్నితమైనదో కదా! మరి ఈ అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని కాపాడుకుని భవిష్యత్ తరాలకు సజీవంగా అందిస్తామా? ఈ ఆలోచనను మీకే వదిలేస్తూ ఈ రోజుకు ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆసక్తిగా విన్నందుకు ధన్యవాదాలు.